విమానయాన రంగంలో ఒక సంచలనం. సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసిన అమెరికాలోని స్పిరిట్ ఎయిర్లైన్స్ కథ ముగింపు దశకు చేరుకుంది. 34 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్లిష్ట సమయంలో స్పిరిట్ సీఈఓ టెడ్ క్రిస్టీ భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తక్కువ ధరకే ప్రయాణం, అల్ట్రా లో కాస్ట్ మోడల్తో విమానయాన రంగంలో తనదైన ముద్ర వేసింది స్పిరిట్ ఎయిర్లైన్స్. అమెరికా దేశవ్యాప్తంగా ఈ సంస్థ విమాన సర్వీసులను నడుపుతోంది. అయితే గత కొంతకాలంగా ఈ సంస్థను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కోవిడ్ తర్వాత పెరిగిన ఖర్చులు, భారీ అప్పులు మరియు ఇటీవల ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలు సంస్థను కోలుకోలేని దెబ్బతీశాయి. సంస్థ మూతపడుతున్న సందర్భంగా సీఈఓ టెడ్ క్రిస్టీ స్పందిస్తూ, మేము ఎంతో గర్వంగా నిర్మించుకున్న ఈ సంస్థను ఇలాంటి స్థితిలో చూడటం అత్యంత బాధాకరం అని పేర్కొన్నారు. ప్రయాణికులకు తక్కువ ధరకే విమాన సౌకర్యం కల్పించాలనే మా లక్ష్యం ఎంతో మందికి ఉపయోగపడిందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకలాపాలను కొనసాగించడం సాధ్యం కావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జెట్ బ్లూతో జరగాల్సిన విలీనం నిలిచిపోవటం, ప్రభుత్వ బెయిల్అవుట్ ప్యాకేజీ అందకపోవటం స్పిరిట్ పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. సుమారు 17,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. మే 2, 2026 నుండి అన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రయాణికులు తమ టికెట్ రీఫండ్స్ కోసం క్రెడిట్ కార్డు కంపెనీలను సంప్రదించాలని సంస్థ సూచించింది. ఒకప్పుడు ఆకాశంలో మెరిసిన ఆ పసుపు రంగు విమానాలు ఇకపై కనిపించకపోవటం విమానయాన ప్రేమికులకు తీరని లోటే.